నమస్తే. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. బీసీల తెలంగాణ బంద్ కొనసాగుతున్నది. మహేష్ కుమార్ గౌడ్ అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం, మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, రాజారాం యాదవ్, ఇంకా బీసీ నాయకులంతా, బీసీలకి మద్దతుగా నిలబడ్డ మిగతా వర్గాల ఎస్సీ ఎస్టీ నాయకులంతా ఈ బంద్ లో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గర ఈ ధర్నా, ఈ బంద్ కార్యక్రమం కొనసాగుతుంది, బస్సులన్నీ బయటకి రాకుండా. మహేష్ గౌడ్ గారితో ముందుగా మనం మాట్లాడదాం. నమస్తే మహేష్ గౌడ్ గారు. అధికారంలో ఉన్నారు, మీరు పిసిసి అధ్యక్షుడు, ధర్నాలో కూర్చున్నారు. ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అధికారంలో ఉండి కూడా బంద్ లో పాల్గొంటున్నాం అంటే ఈ యొక్క బీసీ అంశం యొక్క ప్రాముఖ్యత తెలియదలుచుకున్నాం మేము. ఇలా నాతో పాటు మా డిప్యూటీ సీఎం గారు, మా మంత్రులంతా కూడా వారి వారి నియోజకవర్గాల్లో బంద్లో పాల్గొంటా ఉన్నారు. ఒకరిద్దరు మంత్రులు అవుట్ ఆఫ్ స్టేషన్ తప్ప అందరు మంత్రులు బంద్లో పాల్గొంటా ఉన్నారు. మేము కేంద్రానికి చెప్పదలుచుకున్నాము ఈ బీసీ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఎందువల్ల ఇవ్వాల్సిన అవసరం ఏముందో చెప్పదలుచుకున్నాం. కాబట్టి వాళ్ళ బంద్లో అధికారులను కూడా పాల్గొంటా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. రాష్ట్రంలో స్వాతంత్రానంతరం మొదటిసారిగా దాదాపు 95 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వము కుల సర్వే చేసిందంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. కుల సర్వే చేయడమే కాకుండా కుల సర్వే ఆధారంగా ఈ రాష్ట్రంలో 56.37% బీసీలు ఉన్నారంటే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది స్వాతంత్ర దేశ చరిత్రలో మొదటిసారి. సో దాని ఆధారంగా అసెంబ్లీలో 2 చట్టాలు చేశాం. ఒక లోకల్ బాడీలో రిజర్వేషన్ కోసం, ఒక విద్యా ఉపాధిలో. 2 చట్టాలు కూడా గవర్నర్ గారి దగ్గర పెట్టబడి ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే వ్యవస్థ. ఎందుకు గవర్నర్ గారు ఆపుకున్నారు? దానికి జవాబు చెప్పాల్సినటువంటి పార్టీ నాయకులు బీజేపీ వారి. ఇలా ఆ చట్టం ఉండగా చట్టాలు బయటకు వస్తలేం కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. ఆర్డినెన్స్ కూడా తొక్కిపెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ విధించినట్టు 50% క్యాప్ను తొలగిస్తూ మరొక చట్టం చేసాం అసెంబ్లీలో. ఆ చట్టాన్ని కూడా అందరూ మద్దతు పలికారు. బీజేపీ వారు సభ్యులు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. బయటకు వచ్చినాక ఎందుకు యూటర్న్ తీసుకుంటా ఉన్నారు దీంట్లో? ఈ విషయంలో ఇలా అసెంబ్లీలో సపోర్ట్ చేశారు.